అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారాలండి. ఈరోజు మీకు అందరికీ తెలుసు 2014-19లో ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే అన్నిట్లో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులను బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. రోడ్లలో సెంటర్ డివైడర్ డెవలప్ చేశాం. అయితే గత 5 సంవత్సరాల్లో ఏదైతే పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ కానీ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చామో అవన్నీ నాశనం అయిపోయినాయి. నేను తిరిగితే అవి స్ట్రక్ అయిపోయింది, వైర్ వేసి కట్టేస్తున్నారు వాడకుండా, బేరింగ్స్ పోయినాయి. ఇట్లా రాష్ట్రం అంతా ఉంది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ గ్రీన్ కార్పొరేషన్ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో అన్ని పార్కులను యాక్చువల్గా డెవలప్ చేయడానికి యాక్చువల్గా స్టార్ట్ చేసాం. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఇక్కడ పార్కులు కూడా అన్నీ తిరిగి చూసి చేయాలనే ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను. మార్నింగ్ 5 గంటల నుంచి కరెక్ట్గా 5 గంటలకు యాక్చువల్గా అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చారు. ఇవాళ ఉదయం లేచి దాదాపు ఒక 12 పార్కులు, అదేవిధంగా స్కూల్స్, ఒక 5 స్కూల్స్ యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా పిల్లలకి చక్కగా ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వాలి. దానికి సంబంధించిన మంత్రి గౌరవనీయ లోకేష్ గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా చేయండి, డెవలప్ చేయండి బాగా అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు అధికారులందరికీ ఏదైతే పార్కులు తిరిగానో అవన్నీ చేయమన్నా. ఈరోజు మనం ఇక్కడ 8వ డివిజన్లో ఉన్నాం. ఇది నాకు బాగా గుర్తుంది. ఎలక్షన్స్కి ముందు ఈ పైన కట్ట మీద తిరిగాను నేను ఓట్ల కోసం. తిరిగితే చిన్న పిల్లలు వచ్చారు 5 మంది, లేదా కట్ట మీద, అంటే దట్ ఈజ్ ఆక్యుపైడ్. సరే మనం ఏం చేయలేం, ఎంతో కాలం నుంచి వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు వాళ్ళని ఏమీ చేయలేం. పిల్లలు వచ్చిన అదిరికి సార్ మాకు పార్క్ కావాలన్నారు. అరే ఈ కట్ట మీద పార్క్ ఎక్కడ ఉందిరా, మీకు ఇంటికే స్థలాలు లేవు, రోడ్డు లేదు, ఉండేది 4 అడుగుల రోడ్డు, పార్క్ ఎక్కడ లేదు సార్. అది కూడా సార్ అక్కడ సైట్ ఉందని ఈ సైట్ చెప్పారు. ఏదైతే రేబాల వాళ్ళ ఉందో సైట్ అక్కడ ఉంది సార్, ఆ బిల్డింగ్లను పడిపోయినాయి సార్, మీరు ఆ సైట్లో కట్టివని చిన్న పిల్లలు. అంటే అలా ప్రజలు పిల్లలు యాక్చువల్గా దే ఆర్ ఆస్కింగ్ పార్క్. చిన్న పిల్లలు, ఎవరు పెద్దోడు చెప్పింది కూడా కాదు. నేను అన్నవారు ఈ కట్ట మీద ఎక్కడ సైట్ లేదు కదా, సైట్ ఉంటే నేను ఇమీడియట్గా నా సొంత డబ్బులైనా కట్టిస్తానంటే, కాదు సార్ అక్కడ సైట్ ఉంది సార్, బిల్డింగ్లన్నీ పడిపోయినాయి సార్ అని నేను చెప్పా. ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి చేస్తానన్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే అది వేరు, చిన్నపిల్లలు అంటే పాపం అమాయకులు చిన్నపిల్లలు, వాళ్ళకి కావాల్సింది వాడు కోరుకునేది స్కూలు, ఆటపాటలు. అందువల్ల దీన్ని ఒక మంచి పార్కుగా పిల్లలకి చేస్తూ ఇండోర్ ప్లే యాక్టివిటీ, ఇండోర్ జిమ్, అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో, అంటే పిల్లలు బర్త్డేస్ అవి చేసుకోవటానికి, చిన్న కుటుంబాలు వాళ్ళు చేసుకోవటానికి ఒక చక్కటి చేయమని యాక్చువల్గా ఆదేశిస్తున్నాను. దాన్ని కూడా రాబోయే 2 నెలల్లో పూర్తి చేసి ఆ పిల్లలకి యాక్చువల్గా చక్కగా ఆడుకునే దానికి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు చేస్తూ నెల్లూరులో మంత్రిగా, ఎమ్మెల్యేగా నేను యాక్చువల్గా 54 డివిజన్లు టేకప్ చేస్తాను. ప్రస్తుతం మంత్రిగా ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్న దాంట్లో తిరుగుతున్నాను. ఇది అయిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారితో కూడా, ఆ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యేతో కూడా కలిసి ఆయనతో కూడా తిరిగి ఆ పార్కుల్లో కూడా ఏమైనా కావాల్సి ఉంటే అది కూడా చేయటం జరుగుతుంది. ఈ విధంగా చక్కగా చేస్తుంటే ప్రజల యొక్క ఆనందానికి అద్దులు లేవు. అయితే మీకు అందరూ తెలిసిందే, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, 10 లక్షల కోట్ల పైన అప్పు చేసేసింది. మీరు కట్టే ట్యాక్స్లు ఏదన్నా ఉంటే అవన్నీ ఆ యొక్క అప్పులకే పోతున్నాయి, ఆటోమేటిక్ అప్పులు పోతున్నాయి. అప్పులు తీసుకోవాలన్నా ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే దానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటారు. ఆ లిమిట్స్ ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలౌ చేస్తుంది. అది దాటి అప్పులు చేయడానికి ఉండదు. ఈరోజు మన రాష్ట్రం అప్పులు చేయాలంటే ఎవరు ఇవ్వటంలా. ఏమంటే గత ముఖ్యమంత్రి ఎక్సెస్ చేసేసి వదిలేసిపోయాడు. మీరు కట్టిన ట్యాక్స్లు అనేది దానికి పోతున్నాయి, డెవలప్ చేయడానికి లేదు. అయినా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఆయన్ని ఈ 9 నెలలు జాగ్రత్తగా చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ కూడా ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం పార్కులు టేకప్ చేసాం.
నెల్లూరులో కూడా టేకప్ చేసాం. 54 డివిజన్లో కూడా వీలైన తొందరలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరులో 54 డివిజన్లో ఉన్న స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు, ఆ యొక్క ఏదైనా బాస్కెట్బాల్ కోర్టు లాంటి కోర్టులు నడుతున్నారు, వాటిని కూడా చేయమని ఆదేశించాను. ఇవన్నీ కూడా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపల, అంటే జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయ్యే లోపల చేస్తానని నెల్లూరు ప్రజలకి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.